టీజీ ఈసెట్ స్టూడెంట్స్, ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ డ్రీమ్ కాలేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. టీజీ ఈసెట్ 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఒఫీషియల్గా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మిగిలిన సీట్స్ ఎంత ఉన్నాయి? ఎవరు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి? ఆల్రెడీ ఫేజ్ 1 అటెండ్ చేసిన వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందా? ఈ అన్ని డౌట్స్కి క్లియర్ ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయితే సీట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ వాష్. ఈరోజు మన వీడియోలో టీజీ ఈసెట్ 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఒఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందే. చాలామంది స్టూడెంట్స్కి ఫైనల్ ఫేజ్ అంతే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్? ఫ్రెష్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చా? ఫేజ్ 1 అటెండ్ చేసిన వాళ్ళకి ఏం చెయ్యాలి? వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? సీట్ అలాట్మెంట్ ఎప్పుడు? స్పాట్ అడ్మిషన్స్ ఏంటి? ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. టీజీ ఈసెట్ 2026లో టోటల్ అవైలబుల్ సీట్స్ 13,786. ఫేజ్ 1లో ఆల్రెడీ అలాట్ అయిన సీట్స్ 8,438. ఇంకా మిగిలిన సీట్స్ అప్రాక్సిమేట్లీ 5,348. అంటే ఏంటి? ఇంకా థౌజండ్స్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి నాకు సీట్ రాదు అని అజ్యూమ్ చేసి కౌన్సిలింగ్ స్కిప్ చేయకండి. కరెక్ట్గా ఆప్షన్స్ ఇస్తే మీ ర్యాంక్కి తగ్గిన కాలేజీలో సీట్ రావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. బట్ వెయిట్, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. అది ఏంటి అనేది కొంచెం సెప్లో చెప్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు అటెండ్ అవ్వాలి? కేటగిరీ 1, ఫేజ్ 1 కౌన్సిలింగ్ అటెండ్ చేయలేదు, ప్రాసెసింగ్ ఫీ పే చేయలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేదు. ఇలాంటి స్టూడెంట్స్ డెఫినెట్లీ ఫైనల్ ఫేజ్ అటెండ్ అవ్వచ్చు. కేటగిరీ 2, ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు, బెటర్ ఆప్షన్ కావాలి. ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కేటగిరీ 3, సీట్ రాలేదు కానీ కౌన్సిలింగ్ కంప్లీట్ చేయలేదు, మీరు కూడా ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కేటగిరీ 4, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సిన అవసరముందా? ఆన్సర్, నోటిఫికేషన్ ప్రకారం ఆల్రెడీ స్లాట్ బుక్ చేసిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ సెపరేట్గా మెన్షన్ చేశారు. మీ సిచ్యువేషన్కి అప్లై అయ్యే ఇన్స్ట్రక్షన్స్ని నోటిఫికేషన్లో వెరిఫై చేసుకొని ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ అథారిటీ లేటెస్ట్ అప్డేట్స్ని కూడా కంపల్సరీ చెక్ చేయండి. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్లో డేట్స్ గానీ ప్రొసీజర్స్ గానీ ఒఫీషియల్ అథారిటీ చేంజ్ చేయొచ్చు. కాబట్టి వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్తో పాటు లేటెస్ట్ ఒఫీషియల్ నోటిఫికేషన్ని కంపల్సరీ వెరిఫై చేసుకోండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ హెల్ప్ మీకోసం ప్రిపేర్ చేశాం. మీకు నచ్చిన కాలేజ్లో మీకు కావాల్సిన బ్రాంచ్లో ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో చెక్ చేయాలంటే డిస్క్రిప్షన్లో టెక్వాష్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ పేజ్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన కాలేజ్ అండ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసి సీట్ మ్యాట్రిక్స్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ సెలక్షన్కి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వెళ్దాం. ఒఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రతి డేట్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూలై 4 నుండి జూలై 20 వరకు మీరు ఎగ్జాక్ట్గా ఏం చెయ్యాలో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్న ప్రతి డేట్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థం చేసుకుందాం. మీ అందరికీ రిక్వెస్ట్ ఒకటే, డేట్స్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క డేట్ మిస్ అయినా కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేకపోవచ్చు. జూలై 4 మరియు జూలై 5 ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేది జూలై 4 నుంచి. ఈ 2 రోజుల్లో మీరు 3 ఇంపార్టెంట్ వర్క్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్, ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి. సెకండ్, ప్రాసెసింగ్ ఫీ. తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది.
కాబట్టి పేమెంట్ చేసిన తర్వాత రిసీప్ట్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. స్లాట్ బుకింగ్. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డేట్ అండ్ టైం బుక్ చేసుకోవాలి. మీ కన్వీనియన్స్ బట్టి నియరియస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తారు. అలా చేయకండి. వెబ్సైట్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టెప్ 2 జులై 6 సర్టిఫికెట్ వెరిఫికేషన్. జులై 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్రెడీ స్లాట్ బుక్ చేసిన క్యాండిడేట్స్ నోటిఫికేషన్ ప్రకారం మీ సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్కి ఒరిజినల్ సర్టిఫికెట్స్తో వెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ క్యారీ చేయండి. ఫోటో కాపీస్ మాత్రమే తీసుకెళ్తే వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ముందే డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి. మీ కేటగిరీ బట్టి అడిషనల్ డాక్యుమెంట్స్ కావచ్చు. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ని ఒక్కసారి వెరిఫై చేయండి. స్టెప్ 3 జులై 6 అండ్ జులై 7 ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఫ్రెండ్స్, ఇదే కౌన్సిలింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, వెబ్ ఆప్షన్స్. మీరు ఏ కాలేజెస్, ఏ బ్రాంచెస్, ఏ ఆర్డర్లో సెలెక్ట్ చేస్తారో అదే ఫైనల్ సీట్ అలాట్మెంట్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి రష్లో ఆప్షన్స్ ఇవ్వకండి. ఇంపార్టెంట్ టిప్స్: మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేయకండి. గుడ్ ప్రైవేట్ కాలేజెస్ని కూడా ఇంక్లూడ్ చేయండి. డ్రీమ్ కాలేజ్, ఎక్స్పెక్టెడ్ కాలేజ్, సేఫ్ కాలేజ్ 3 కేటగిరీస్ మెయింటైన్ చేయండి. వీడియో ఎండింగ్లో వెబ్ ఆప్షన్స్కి ఒక సీక్రెట్ స్ట్రాటజీ చెప్తాను. అది ఫాలో అయితే సీట్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. స్టెప్ 4 జులై 7 ఫ్రీజింగ్ ఆప్షన్స్. జులై 7న ఆప్షన్స్ ఫ్రీజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఫ్రీజ్ చేయకుండా లీవ్ చేస్తే లాస్ట్ మినిట్ చేంజెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సబ్మిట్ చేసిన ఆప్షన్స్ ఒక్కసారి కంప్లీట్గా వెరిఫై చేసి తర్వాత ఫ్రీజ్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రీజ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్కి అది యూస్ఫుల్ అవుతుంది. స్టెప్ 5 జులై 9 సీట్ అలాట్మెంట్. జులై 9న సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. మీ లాగిన్ ఓపెన్ చేసి సీటు వచ్చిందా, ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ అలాట్ అయింది చెక్ చేసుకోవాలి. సీట్ అలాట్ అయితే ఎగ్జైట్మెంట్లో ఇమీడియట్ డిసిషన్ తీసుకోకండి. కాలేజ్, బ్రాంచ్, లొకేషన్, ఫీ, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ ఒక్కసారి వెరిఫై చేసి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. స్టెప్ 6 జులై 9 టు జులై 12 ట్యూషన్ ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్. సీట్ అలాట్ అయ్యాక జులై 9 నుండి జులై 12 మధ్యలో ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ అయ్యాక వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంపల్సరీ చేయాలి. ఫ్రెండ్స్, ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ని అసలు స్కిప్ చేయకండి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ మార్చిపోతారు. స్టెప్ 7 జులై 10 టు జులై 13 రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయ్యాక కాలేజ్కి ఫిజికలీ రిపోర్ట్ అవ్వాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫీ రిసీట్స్, అడ్మిషన్ లెటర్ అన్నీ క్యారీ చేసుకొని అలోటెడ్ కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయ్యాకనే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. స్టెప్ 8 జులై 14 జాయినింగ్ డీటెయిల్స్ అప్డేట్. జులై 14 లోపు కాలేజెస్ మీ జాయినింగ్ డీటెయిల్స్ని కౌన్సిలింగ్ అథారిటీకి అప్డేట్ చేస్తాయి. స్టూడెంట్ సైడ్ నుండి సెపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ కాలేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. బట్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు. ప్రతి ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కొన్ని కామన్ మిస్టేక్స్ వల్ల సీట్ని లూజ్ అవుతున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటి? స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి? వెబ్ ఆప్షన్స్ స్మార్ట్గా ఎలా ఇవ్వాలి? ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నోటిఫికేషన్లో ఉన్న కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసాం. కానీ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ తెలిసినా కూడా చాలామంది స్టూడెంట్స్ కొన్ని కామన్ మిస్టేక్స్ వల్ల సీట్ని కోల్పోతున్నారు. మీరు ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండాలంటే ఈ లాస్ట్ సెక్షన్ కంపల్సరీ చూడండి. నంబర్ 1 మిస్టేక్. చాలామంది స్టూడెంట్స్ 3 లేదా 5 కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. మీ ర్యాంక్కి తగ్గట్టు మ్యాక్సిమం కాలేజెస్ యాడ్ చేయండి.
ఎక్కువ ఆప్షన్స్ ఉంటే సీటు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డ్రీమ్ కాలేజ్ మాత్రమే కాకుండా ఎక్స్పెక్టెడ్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్ 3 కేటగిరీస్లో ఆప్షన్స్ ఇవ్వండి. సెకండ్ మిస్టేక్, కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్. కౌన్సిలింగ్ సిస్టమ్ ఫస్ట్ ఆప్షన్ నుండి చెక్ చేస్తుంది. కాబట్టి మీ ఫేవరెట్ కాలేజ్ని కింద పెట్టి లెస్ ప్రిఫర్డ్ కాలేజ్ని పైన పెట్టకండి. మీ యాక్చువల్ ప్రిఫరెన్స్ ఆర్డర్లోనే ఆప్షన్స్ అరేంజ్ చేయండి. ఒక్కసారి సబ్మిట్ అయ్యాక చేంజ్ చేయడం కష్టం అవ్వచ్చు. థర్డ్ మిస్టేక్, లాస్ట్ డే వెయిట్ చేయడం. వెబ్సైట్ స్లో అవ్వడం, సర్వర్ బిజీ అవ్వడం, పేమెంట్ ఇష్యూ రావడం ఇవన్నీ లాస్ట్ డేలో జరగచ్చు. కాబట్టి ముందే కంప్లీట్ చేయడం బెస్ట్. కొన్ని స్టూడెంట్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక చెక్ చేయడం డిలే చేస్తారు. ఫ్రెండ్స్, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన వెంటనే లాగిన్ అయి చెక్ చేయండి. తర్వాత ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్కి లిమిటెడ్ టైం ఉంటుంది. డిలే అయితే అలాటెడ్ సీట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ మార్చిపోకండి. ఇది చాలా కామన్ మిస్టేక్. నోటిఫికేషన్ ప్రకారం రిక్వైర్డ్ స్టెప్స్ కంప్లీట్ చేయకపోతే సీట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి పేమెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కంపల్సరీ కంప్లీట్ చేయండి. ఇప్పుడు కొన్ని ప్రో టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్మూత్గా కంప్లీట్ చేయొచ్చు. టిప్ 1, నోటిఫికేషన్ని ఒక్కసారి కంప్లీట్గా చదవండి. సోషల్ మీడియా రూమర్స్ని నమ్మకండి. లేటెస్ట్ ఒఫీషియల్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. టిప్ 2, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫోటోకాపీస్, పాస్పోర్ట్ ఫోటోస్ ముందే రెడీగా పెట్టుకోండి. లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు. టిప్ 3, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసీట్స్, ఆప్షన్ ఎంట్రీ కన్ఫర్మేషన్, సీట్ అలాట్మెంట్ లెటర్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. టిప్ 4, కాలేజ్ సెలెక్ట్ చేసే ముందు బ్రాంచ్, లొకేషన్, ప్లేస్మెంట్స్, ఫెసిలిటీస్ అన్నీ కంపేర్ చేయండి. టిప్ 5, ఫ్రెండ్ సజెషన్స్ కాకుండా మీ కెరియర్ గోల్ బట్టి బ్రాంచ్ సెలెక్ట్ చేయండి. స్పాట్ అడ్మిషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ ప్రకారం ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయ్యాక కొన్ని కాలేజెస్లో వేకెంట్ సీట్స్ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయవచ్చు. కానీ స్పాట్ అడ్మిషన్స్ రూల్స్, ఎలిజిబిలిటీ, డేట్స్ కాలేజ్ వైజ్ డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఒఫీషియల్ నోటిఫికేషన్ అండ్ రెస్పెక్టివ్ కాలేజెస్ అనౌన్స్మెంట్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి. డీటెయిల్స్ రిలీజ్ అయ్యాక టెక్ కోర్స్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ డేట్స్, ప్రొసీజర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఒఫీషియల్ అథారిటీ అప్డేట్ చేయొచ్చు. కాబట్టే వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్తో పాటు లేటెస్ట్ ఒఫీషియల్ నోటిఫికేషన్ని కంపల్సరీ వెరిఫై చేసుకొని నెక్స్ట్ స్టెప్స్ తీసుకోండి. ఇది మీ ఫ్యూచర్ అడ్మిషన్కి చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెక్ కోర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కమెంట్స్లో మీ ర్యాంక్, బ్రాంచ్, ఎక్స్పెక్టెడ్ కాలేజ్ మెన్షన్ చేయండి. మీ డౌట్స్కి నేను పర్సనలీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next TechWatch video. Until then, all the best for your counseling.